గారు. ఓకే, నెక్స్ట్ ప్రశాంతి గారు. ఓకే, ఎవరు గుడ్ నేమ్ అమ్మా? వెంకటరెడ్డి అని చెప్పొచ్చి వచ్చింది, జీ వెంకటరెడ్డి అని చెప్పేసి. లక్ష్మి. లక్ష్మి ఓకే. లక్ష్మి ఓకే. అనూష గారు అలాగే లక్ష్మి. ఏ క్లాస్ తల్లి నువ్వు? 10th క్లాస్. ఇప్పుడు 7th క్లాస్. ఓకే ఓకే. 10th క్లాస్. 10th క్లాస్. ఓకే ఓకే. 1 సెకండ్. ఓకే, ముందుగా మీరు ఏం చేయాలంటే, యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక ఇద్దరిని పిలుస్తాను. మీ ఇద్దరు ఏం చేయాలంటే అక్కడ ఉన్న డైలాగ్ని చూసి చెప్తారు ఫస్ట్. ఓకే, నెక్స్ట్ టైం వచ్చేసరికి మళ్ళీ చూడకుండా చెప్పాలి. ఓకేనా? చూసి చెప్తారు ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ చూడకుండా చెప్పాలి. ఓకే, వితౌట్ రిఫరెన్స్ అనమాట. ముందైతే అందరూ మైక్స్ ఆఫ్ చేయండి, ఎవరు మైక్స్ ఆన్ చేయొద్దు. మైక్స్ ఆఫ్ చేసుకుని వీళ్ళు చెప్పే డైలాగ్స్ని మీరు కూడా చెప్పుకుంటూ ఉండాలి. మైక్ ఆఫ్ చేసుకుని చెప్పుకోవాలి. ఓకేనా? మైక్ ఆన్ చేయొద్దు, డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇద్దరే మైక్ ఆన్ చేస్తారు. ఆ ఇద్దరు కూడా ఏంటంటే మీ డైలాగ్ వచ్చినప్పుడు మైక్ ఆన్ చేయాలి, మళ్ళీ మీ డైలాగ్ చెప్పేసిన వెంటనే మైక్ ఆఫ్ చేస్తూ ఉండాలి. చూడండి, మైక్ ఆన్ చేశారు, ఆప్ కైసే హై అన్నారు, మైక్ ఆఫ్ చేస్తారు. మళ్ళీ సెకండ్ పర్సన్ మైక్ ఆన్ చేస్తారు, మే బిల్కుల్ ఠీక్ హూ ఆప్ కహా హై అంటారు, మైక్ ఆఫ్ చేస్తారు. అలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ, మైక్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ చక్కగా చెప్తూ వెళ్ళాలన్నమాట. అప్పుడు ఇంకెవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా వినిపిస్తుంది అనమాట అందరికీ కూడా. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే లక్ష్మి అలాగే అనూష గారు. లక్ష్మి, నువ్వు రాహుల్ అమ్మా, రాహుల్. ఓకే, రాహుల్ క్యారెక్టర్ మీది. మేడం అనూష గారు, మీరు రవి క్యారెక్టర్ మీది. ओके सर। आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ। आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ। क्या आप व्यस्त हैं? व्यस्त है, व्यस्त, व्यस्ता కాదు, వ్యस्त, व्यस्त। मैं बहुत व्यस्त हूँ। वे कहाँ हैं? वे वहाँ हैं। क्या वे अच्छे हैं? या वे बहुत अच्छे हैं? అచ్చే హై. హా, అది హా, యా కాదు, హా. యా అంటే అర్థం వస్తుందంటే లేదా అని అర్థం వస్తుంది, హా అంటే అవును అని అర్థం వస్తుంది. చూసారా, అంటే ఒక చిన్న సౌండ్లోనే డిఫరెన్స్ వచ్చింది. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అనూష గారు రాహుల్, లక్ష్మి నువ్వు రవి అమ్మ. ఓకే. आप कैसे हो? मैं बिल्कुल ठीक हूँ। आप कहाँ है? मैं अभी यहाँ हूँ। क्या आप व्यस्त हैं? मैं बहुत व्यस्त हूँ। वे कहाँ है? వ్యస్త, వ్యస్త. ప్రొనౌన్స్ ఒకసారి, వ్యస్త, వ్యస్త, व्यस्त, వ్యస్త అనమాట. వ్యస్త అంటే బిజీ. वे वहाँ है। क्या वे अच्छे हैं? हाँ, वे बहुत अच्छे हैं। ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడగాలంటే, క్యా వే అచ్చే హే. మన ఎక్స్ప్రెషన్ కూడా ఎలా ఉండాలంటే, చెప్పే ప్రొనౌన్సియేషన్ వే అంతా మారిపోవాలి. క్వశ్చన్ అనేటప్పటికి ఎలా అడుగుతాం మనం? వాళ్ళు బాగున్నారా అని అడుగుతాం తెలుగులో, అంతేగాని వాళ్ళు బాగానే ఉన్నారా ఇలా అనం కదా. అంటే ఇది అడిగేటప్పుడు తెలుగులోనే ఆటోమేటిక్గా ఆ స్పీడ్ పెరుగుతుంది. ఆ స్పీడ్ కానీ ఆ ఎక్సలరేషన్ ఉంటుంది దాంట్లో. ఓకే, ఆ ఫ్లక్చువేషన్స్ ఉంటాయన్నమాట. అలాంటి ఫ్లక్చువేషన్స్ హిందీలో తీసుకురావాలి, అప్పుడే అది న్యాచురల్గా ఉంటుంది, లేదా మీరు చదివినట్టు ఉంటుంది. ఓకే, క్యా వే అచ్చే హే, వాళ్ళు బాగున్నారా. ఆన్సర్ చెప్పేటప్పుడు హా వే అచ్చే హే, వాళ్ళు బాగున్నారు. చూసారా, అంటే ఆన్సర్ చెప్పేటప్పుడేమో నెమ్మది చెప్తారు, క్వశ్చన్ అడిగేటప్పుడేమో క్యా వే అచ్చే హే అలా అడగాలన్నమాట. సేమ్ తెలుగులో అడిగినట్టుగానే ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకలా, ఆన్సర్ చెప్పేటప్పుడు ఒకలా ఉండాలన్నమాట. ఓకే, క్లియర్. ఇప్పుడు నేను ప్రాక్టీస్ మోడ్ పెడుతున్నాను. ప్రాక్టీస్ మోడ్ అంటే ఇక్కడ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ప్రాక్టీస్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఓన్లీ తెలుగే కనిపిస్తుంది, హిందీ పోతుంది, కనిపించదు ఇంక మీకు. సో దట్ ఇప్పుడు మీరు చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో లక్ష్మి చెప్పమ్మా, మీరు ఎలా ఉన్నారు? आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ। वे कहाँ हैं? मैं कैसे. ఇప్పుడు అంటే మే అభి నేను ఇప్పుడు. मैं अभी हूँ. యహా హూ, యహా అంటే ఇక్కడ. మే అభి యహా హూ, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. मैं अभी यहाँ हूँ. మీరు బిజీగా ఉన్నారా? आप बिजी. వ్యస్త. आप व्यस्त हैं. है, వెరీ నైస్. క్యా ఆప్ వ్యస్త హై, మీరు బిజీగా ఉన్నారా? ఎక్సలెంట్. చూడండి, మీ వరకు వచ్చే వరకు మీరు వెయిట్ చేయొద్దండి. మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? మైక్ ఆఫ్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి వీళ్ళతో పాటు. అంతే తప్పిస్తే మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తడబడకూడదు అనమాట, టైం వేస్ట్ అవ్వకూడదు. కంపల్సరీ మీరు చెప్పాలి, స్పీడ్ చెప్పాలి. అలా చెప్పాలి అంటే కంపల్సరీ మీరు వీళ్ళు చెప్తున్నప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేసి ఉండాలి, అప్పుడే చేయగలుగుతారు. ఈ 1 అవర్ మీదే, 1 అవర్ ప్రాక్టీస్ సెషన్ ఇది. మిమ్మల్ని పిలిచినప్పుడే ప్రాక్టీస్ కాదు, ఈ 1 అవర్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అలా చేసిన వాళ్ళే నేర్చుకోగలుగుతారు. అంతేగాని నేను పిలిచిన తర్వాత చూద్దాం అని బ్రష్ చేసుకోవడానికి వెళ్ళడం, ఓకే, టిఫిన్ చేయడానికి వెళ్ళడం, ఇలా చేస్తూ ఉంటే మాత్రం మీరేమీ నేర్చుకోలేరు. ఓకే, 1 అవర్ మీరు పలకాలి, 1 అవర్ మీరు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉండాలి.
ఓకే, మైక్ ఆఫ్ చేసుకున్నానా మైక్ ఆన్ చేసుకున్నానా, ఓకే, అప్పుడే అలవాటు అవుతుంది. మై నేను, అభి ఇప్పుడు, యహా ఇక్కడ, హూ ఉన్నాను. ఓకే, క్యా ఆప్ వ్యస్త హై మీరు బిజీగా ఉన్నారా, మీరు బిజీగా ఉన్నారా. ఓకే, మరి మరొకసారి చెప్పమ్మా డైలాగ్ ఇది. मैं अभी यहाँ हूँ, क्या आप व्यस्त है? हाँ, मैं बहुत व्यस्त हूँ. वे कहाँ है? ఓకే, वे वहाँ है. वे कैसे है? हाँ, वे बहुत अच्छे हैं. వెరీ గుడ్. హా వే బహుత్ అచ్చే హై. ఓకే, చూడండి మరొకసారి ఇప్పుడు రాహుల్ అనూష గారు. आप कैसे हैं? నేను పూర్తిగా బాగున్నాను, కొంచెం చాలా బాగున్నాను. मैं वकील ठीक हूँ. आप कहाँ है? 1 సెకండ్. వకీల్ అంటే లాయర్, బిల్కుల్ అంటే పూర్తిగా 100% అని అర్థం అనమాట. ఓకే, మే బిల్కుల్ ठीक हूँ. आप कहाँ है? వెరీ నైస్. मैं यहाँ हूँ, क्या आप व्यस्त है? మే అభి యహా హూ, అభి అంటే ఇప్పుడు, మే అభి యహా హూ. ఓకే, क्या मैं व्यस्त हूँ? मैं बहुत व्यस्त हूँ. वे कहाँ है? वे वहाँ. వే వహా హై. నెక్స్ట్. क्या वे अच्छे हैं? हाँ, वे बहुत अच्छे हैं. సూపర్ ఎక్సలెంట్, బహుత్ బడియా. ఓకే, నెక్స్ట్ ఎం రమణ గారు, నాగరాజు గారు, టి నాగరాజు గారు. ఇప్పుడు అనూష గారు, లక్ష్మి మీరిద్దరు వినాలండి. ఓకే, వినాలి, ఆ ప్రొనౌన్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. మీది అయిపోలేదు, మీ ప్రాక్టీస్ అయిపోయినట్టు కాదనమాట. ఓకే, అలా చేసిన వాళ్ళే మంచిగా నేర్చుకోగలుగుతారు. ఓకే సార్, నాగరాజు గారు మీరు రాహుల్ అండి, రమణ గారు మీరు రవి. అదేంటది, మీరు ఎలా ఉన్నారని అడగాలి. మీరు అంటే ఆప్ అనాలి. ఓకే, ఆప్ అంటే మీరు. ఆప్ కైసే హై, మీరు ఎలా ఉన్నారు. 1 సెకండ్, ఒక్కసారి నేను ప్రాక్టీస్ మోడ్ తీసేస్తాను, నార్మల్ మోడ్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూసి చెప్పండి, ఒకసారి చూసి చెప్పండి, దాని తర్వాత మళ్ళీ చూడకుండా చెప్తారు కానీ. ఓకేనా. ఓకే సార్. आप कैसे हैं? मैं अच्छा हूँ. మీరు అలా కాదండి, మీ ఇష్టం చెప్పకూడదు, మీరు ఇక్కడ ఉన్న చెప్పండి చాలు. బిల్కుల్ అంటే పూర్తిగా 100% అర్థం. ఓకే, మే బిల్కుల్ मैं बिल्कुल ठीक हूँ. आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ, कि आप कैसा है? వ్యస్త హై, క్యా ఆప్ వ్యస్త హై మీరు బిజీగా ఉన్నారా. क्या आप व्यस्त है? मैं बहुत व्यस्त हूँ. वे कहाँ है? वे कहाँ है? वे कहाँ है? वे वहाँ है. వే వహా హై, వహా అంటే అక్కడ, వే వాళ్ళు, వహా అక్కడ, హై ఉన్నారు. क्या वे अच्छा है? अच्छे है. क्या वे अच्छे है? हाँ, वे बहुत अच्छे है. क्या వే బహుత్ అచ్చే హై. వెరీ నైస్. మరొకసారి చెప్పండి, ఇంకా ఫ్లో రాలేదు. आप कैसा है? आप कैसे है? आप कैसे है? मैं बिल्कुल ठीक हूँ. वेरी गुड. आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ, क्या आप व्यस्त हैं? मैं बहुत व्यस्त हैं. वे कहाँ हैं? ओके, मैं बहुत व्यस्त हूँ. वे कहाँ है? वे वहाँ है. वे वहाँ है, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఓకే, क्या वे अच्छे हैं? अच्छे है. क्या वे अच्छे है? हाँ, वे बहुत अच्छे हैं. వే బహుత్ అచ్చే హై. సూపర్ అండి, సూపర్ ఎక్సలెంట్. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ మోడ్ పెడుతున్నాను, ట్రై చేయండి. ఒక్కొక్క డైలాగ్ ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, రాహుల్ మీరు ఎలా ఉన్నారని అడుగుతారు, నేను పూర్తిగా బాగున్నానని చెప్తారు. మళ్ళీ ఇదే డైలాగ్స్ని 2 డైలాగ్స్ని 3-4 టైమ్స్ చెప్పాలి మీరు. ఓకేనా. ఈ 2 డైలాగ్స్. ఆప్ కైసే హై. వన్ సెకండ్ చూడండి. కైసే అంటే ఎలా, కహా అంటే ఎక్కడ, ఏ పదానికి ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది అనమాట, తెలుగు అర్థం ఉంటుంది. కాబట్టి అక్కడ అదే యూజ్ చేయాలి, అది కాకుండా వేరేది యూజ్ చేస్తే తప్పు అర్థం వస్తుంది. ఓకే, ఆప్ కహా హై అంటే మీరు ఎక్కడున్నారని, ఆప్ కైసే హై అంటే మీరు ఎలా ఉన్నారు అని. ఓకేనా, చెప్పండి. ఆప్ కైసే హై? నేను मैं बहुत अच्छा हूँ. ఓకే, నేను చాలా బాగున్నానని చెప్పడానికి మే బహుత్ అచ్చా హూ అని చెప్పొచ్చు, అది మీ ఓన్గా చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న సెంటెన్స్ ఏంటి, మై బిల్కుల్ ఠీక్ హూ. నేను బిల్కుల్ అంటే పూర్తిగా 100% అని అర్థం. మే బిల్కుల్ ఠీక్ హూ, నేను పూర్తిగా బాగున్నాను. ఓకే, मैं बिल्कुल ठीक हूँ. आप कहाँ हैं?
వెరీ గుడ్ ఆప్ కహా హై మరొక్కసారి సార్ మరి 2 డైలాగ్స్ आप कैसे हैं मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं మళ్ళీ మళ్ళీ आप कैसे हैं मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं అగైన్ आप कैसे हैं मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं అగైన్ आप कैसे हैं मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं అగైన్ मैं आप बिल्कुल कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं సూపర్ సూపర్ ఇప్పుడు ఇంకొక డైలాగ్ కలపాలి యాక్చువల్గా ఓకే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మీరు బిజీగా ఉన్నారా वे किधर అభి मैं అభి అంటే ఇప్పుడు నేను మై అభి ఇప్పుడు యహా मैं अभी ఇక్కడ मैं अभी मैं अभी యహా ఇక్కడ హూ ఉన్నాను మే అభి యహా హూ मैं अभी यहाँ हूँ ఓకే आप నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను आप बिजी है क्या आप బిజీ है లేదా क्या आप వ్యస్త है क्या आप వ్యస్త है వ్యస్త అంటే బిజీ అనమాట क्या आप వ్యస్త है మీరు బిజీగా ఉన్నారా నేను అభి ఇప్పుడు యహా ఇక్కడ హూ ఉన్నాను क्या आप వ్యస్త है మీరు బిజీగా ఉన్నారా మీరు బిజీగా ఉన్నారా ఓకే మరొకసారి చెప్పండి డైలాగ్ ఇది मैं अभी यहाँ हूँ आप व्यस्त है क्या आप व्यस्त है వెల్ డన్ ఇప్పుడు 3 డైలాగ్స్ చెప్పాలి కంటిన్యూస్ గా आप कहाँ है आप कैसे कैसा हैं? है आप कैसे है मैं बहुत बहुत बिजी हूँ आप कहाँ हैं వెరీ గుడ్ చూడండి ఒకసారి ఇక్కడ మే బహుత్ బిజీ హూ కదా అక్కడ ఏముంది నేను చాలా బాగున్నానని చెప్పాలనుకున్నప్పుడు अच्छा हूँ मैं ठीक हूँ, ठीक हूँ। मैं बिल्कुल ठीक हूँ मैं बिल्कुल ठीक हूँ आप कहाँ है आप कहाँ है मैं अभी यहाँ हूँ आप व्यस्त है क्या आप व्यस्त हैं क्या आप व्यस्त क्या हैं సూపర్ సూపర్ మళ్ళీ మళ్ళీ 3 డైలాగ్స్ आप कैसे हैं मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं मैं अभी यहाँ हूँ आप यहाँ बिजी सर 1 सेकंड सर सॉरी వ్యస్త सर వ్యస్త क्या आप వ్యస్త है आप व्यस्त है వెల్ డన్ సూపర్ చెప్పండి నేను చాలా బిజీగా ఉన్నాను వారు ఎక్కడున్నారు मैं बहुत बिजी हूँ वे कहाँ हैं వెరీ నైస్ వే కహా హై మే బహుత్ వ్యస్త హూ వే కహా హై నేను చాలా బిజీగా ఉన్నాను వాళ్ళు ఎక్కడున్నారు వెరీ నైస్ మళ్ళీ 4 డైలాగ్స్ మొత్తం आप कैसे हैं मैं बिल्कुल बिल्कुल ठीक हूँ आप कहाँ हैं मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं मैं अभी यहाँ हूँ आप व्यस्त है मैं बहुत बिजी हूँ वे कहाँ हैं సూపర్ అండి సూపర్ వారు అక్కడ ఉన్నారు वे వహా వహా అంటే అక్కడ వే వహా वे वहाँ हूँ వే వహా హై వే వహా హై అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు వే వహా హై వాళ్ళు అక్కడ ఉన్నారు అగైన్ మళ్ళీ आप कैसा है मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं मैं अभी यहाँ हूँ आप कैसा बिजी हूँ मैं बहुत बिजी हूँ आप क्या आप व्यस्त है क्या आप व्यस्त आप है क्या व्यस्त है मैं बहुत बिजी हूँ वे कहाँ हैं वे వహా అంటే అక్కడ వే వహా वहाँ है వే వహా హై వెరీ నైస్ वे अच्छा है क्या वे अच्छे हैं क्या वे अच्छे हैं क्या वे अच्छे हैं వాళ్ళు బాగున్నారా వాళ్ళు బాగున్నారా क्या वे अच्छा है వాళ్ళు బాగున్నారని చెప్పాలి అవును వాళ్ళు బాగున్నారు ठीक ठीक हूँ హా అవును वे अच्छा హా, है అవును వే అచ్చే హై वहाँ अच्छा है వే 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 అచ్చే హై. వే అన్నమాట వే వే అంటే అచ్చే హై. వాళ్ళు. వే అచ్చే హై వాళ్ళు బాగున్నారు అగైన్ आप कैसे हैं मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं मैं अभी ఇక్కడ मैं ఉన్నారు, अभी యహా హూ मैं अभी यहाँ हूँ वे आप మీరు आप क्या आप Sorry, sir. व्यस्त है आप व्यस्त है मैं बहुत बिजी हूँ वे कहाँ हैं वे వహా అంటే అక్కడ वे वहाँ है వే వహా హై क्या वे అచ్చే अच्छा है అచ్చే హై अच्छे हैं చెప్పండి సార్ అవును హా అంటే అవును हाँ वे अच्छा हूँ వే అచ్చే హై वे अच्छे हैं వే అచ్చే హై వెల్ డన్ సూపర్ సార్ మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను నేను ర్యాండమ్గా ఓకే Okay. సో అప్పుడు మీరు మళ్ళీ రెడీగా ఉండాలి అంటే రెడీగా ఉండాలంటే ఏం చేయాలి పక్క వాళ్ళు అడుగుతున్నప్పుడు చెప్పుకుంటూనే ఉండాలి ఓకే చెప్తూ ఉండాలి ఓకే సార్ ఇంత టైం మళ్ళీ అప్పుడు తీసుకోకూడదు ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నారు మీరు సెకండ్ టైం మళ్ళీ ఇంకా అంత టైం తీసుకోకూడదు ఓకే 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 డైలాగ్ బై డైలాగ్ మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి నెక్స్ట్ నాని గారు ప్రశాంతి గారు గుడ్ మార్నింగ్ సార్ రమణ గారు మైక్ ఆఫ్ చేయాలి ప్లస్ అలానే
రీసౌండ్ వస్తుంది. ఓకే, మీరు మైక్ ఎప్పుడు ఆన్ చేస్తారంటే ఓన్లీ మీరు డైలాగ్ వచ్చేటప్పుడు మాత్రం మైక్ ఆన్ చేయండి, వెంటనే మైక్ ఆఫ్ చేస్తుండండి. ఇప్పుడు డైలాగ్ చెప్పట్లేదు కదా, మరి ఇంక మైక్ ఎందుకు ఆన్ అయ్యి ఉంచి నాని గారు. అది ఓకే, డైలాగ్ చెప్పట్లేదంటే ఆపేయాలన్నమాట, మైక్ ఆపేయాలి వెంటనే. ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. ఓకే, సో నాని గారు మీరు రాహుల్, ఓకే, ప్రశాంతి గారు మీరు రవి. आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ, आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ। आप व्यस्त? क्या आप व्यस्त हैं? क्या आप व्यस्त हैं? मैं बहुत व्यस्त हूँ। आप वे कहाँ हैं? वे वहाँ है। क्या वे अच्छे हैं? हाँ, वे बहुत अच्छे हैं। వే బహుత్ అచ్చే హై. సూపర్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఫస్ట్ టైం చాలా చాలా బాగా చెప్పారు మీరు. ఓకే, అగైన్ ఇప్పుడు ప్రశాంతి గారు మీరు రాహుల్, అంతేగా, ప్రశాంతి గారు మీరు రాహుల్, సార్ మీరు రవి. आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ। आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ। क्या आप व्यस्त हैं? నేను చాలా బిజీగా ఉన్నాను, చెప్పండి. मैं बहुत व्यस्त हूँ। మే బహుత్ वे कहाँ हैं? వే కహా హై? वे कहाँ हैं? వే వహా హై. వహా అంటే అక్కడ. सॉरी, वे वहाँ हैं। నెక్స్ట్, क्या वे अच्छा है? క్యా వే అచ్చే హై? క్యా వే అచ్చే హై? हाँ, वे अच्छे हैं। వే అచ్చే హై. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్. అగైన్ అగైన్ అగైన్. आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ। आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ। क्या आप व्यस्त हैं? मैं बहुत बहुत व्यस्त है। వ్యస్త హూ. मैं बहुत व्यस्त हूँ। वे कहाँ है? वे वहाँ है। क्या वे अच्छे हैं? हाँ, वे अच्छे हैं। వే బహుత్ అచ్చే హై. సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. బాగా చెప్పారు ఇద్దరు కూడా. ఓకే, తక్కువ టైంలో ఎక్సలెంట్. ఓకే, నెక్స్ట్ రాజు గారు, రమేష్ గారు. రాజు గారు, రమేష్ గారు. राजू जी आप राहुल है, रमेश जी आप रवि है. आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ। आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ। आप व्यस्त हैं? मैं बहुत व्यस्त हूँ। वे कहाँ हैं? वे वहाँ है। क्या वे अच्छे हैं? क्या वे अच्छे हैं? वे अच्छे हैं. हाँ, वे अच्छे हैं. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. నెక్స్ట్ ఫ్లిప్ చేసుకోండి, క్యారెక్టర్స్ ఫ్లిప్ చేసుకోండి ఇప్పుడు. आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ। आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ। आप व्यस्त हैं? क्या आप व्यस्त हैं? क्या आप व्यस्त हैं? मैं बहुत व्यस्त हूँ। आप वे वहाँ है। वे कहाँ है? वे कहाँ है? वे वहाँ हो, वहाँ है। ओके, क्या वे अच्छे हैं? अच्छे हैं. वे बहुत अच्छा है। वे बहुत अच्छे हैं. वे बहुत अच्छे हैं. वे बहुत अच्छे. हाँ, वे बहुत अच्छे हैं. సూపర్ సార్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. అగైన్ మళ్ళీ రమణ గారు, నాగరాజు గారు. రమణ గారు, నాగరాజు గారు. हाँ सर। ओके, 1 सेकेंड. हाँ, शुरू कीजिए. आप कैसे हैं? मैं बहुत ठीक हूँ। आप मैं कैसे बिल्कुल हैं? बिल्कुल ठीक हूँ. मैं बिल्कुल ठीक हूँ। आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ। वे మీరు वे మీరు कैसा वे व्यस्त हूँ। मैं बहुत आप 1 सेकेंड, ఆయన మాట్లాడే ఆయన అడిగింది కరెక్ట్ కాదు కదా. ఓకే, క్యా ఆప్ వ్యస్త హై? మీరు బిజీగా ఉన్నారా? క్యా क्या ఆప్ बोलते వ్యస్త హై? हैं? మీరు బిజీగా ఉన్నారా? मैं बहुत बिजी हूँ। मैं बहुत व्यस्त हूँ. ఓకే. बहुत व्यस्त हूँ। वे कहाँ है? क्या वे 1 सेकेंड, వే కహా హై కాదు, వే వహా హై అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. వే వహా హై. वे वहाँ है। क्या वे अच्छा है? अच्छे हैं. अच्छे हैं। वे अच्छा है। వే అచ్చే హై. వే అచ్చే హై. वे अच्छे हैं। ఇంకొద్దిగా మీరు ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పినట్టు ఇంకా వినాలి మీరు. ఓకే, నెక్స్ట్ శశిరేఖ గారు, అనుష గారు. శశిరేఖ గారు, అనుష గారు. రమణ గారు మైక్ ఆఫ్ చేయాలి. శశిరేఖ जी आप राहुल है, అనుష जी आप रवि है. శశిరేఖ जी शुरू कीजिए. శశిరేఖ గారు స్టార్ట్ చేయాలి. ఉన్నారా? శశిరేఖ ఏ ఉన్నానండి సార్. స్టార్ట్ చేయండి. మీరు ఎలా ఉన్నారు? आप कैसे हैं? आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ। आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ। क्या आप व्यस्त हैं? क्या आप व्यस्त हैं? मैं बहुत व्यस्त हूँ। वे कहाँ हैं? वे वहाँ हैं। वे वहाँ हैं. क्या वे अच्छे हैं? हाँ, वे अच्छे हैं। वे अच्छे हैं। वे बहुत अच्छे हैं. बहुत అంటే చాలా, बहुत చాలా. అచ్చే హై, బాగున్నారు. ఓకే, వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్, సూపర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ లక్ష్మి అలాగే రమణ గారు. ఓకే, లక్ష్మి నువ్వు రాహుల్ అమ్మ. ఓకే, రమణ గారు మీరు రవి. आप कैसे हैं? मैं बहुत बिल्कुल 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 ठीक हूँ। आप कैसे हैं? आप कहाँ हैं? आप कहाँ हैं?
मैं अभी यहाँ हूँ आप व्यस्त है क्या आप व्यस्त है, क्या आप व्यस्त है, మీరు బిజీగా ఉన్నారా? मैं बहुत व्यस्त है, व्यस्त हूँ. व्यस्त हूँ। वे कहाँ हैं? वे वहाँ है क्या वे अच्छा हूँ, अच्छा है, अच्छे है क्या वे अच्छे अच्छे हैं, हैं వాళ్ళు अच्छे हैं, బాగున్నారా? अच्छे, हाँ, क्या वे हाँ हाँ वे बहुत अच्छे है సూపర్. హా వే బహుత్ అచ్చే హై, వాళ్ళు చాలా బాగున్నారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అగైన్ మళ్ళీ ఇంకా స్పీడ్గా. ఓకే, ఇప్పుడు నీకు కొద్దిగా తడబాటు వచ్చింది కదా, అలా కూడా రాకుండా ఇంకొద్దిగా స్పీడ్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, తప్పులు లేకుండా చెప్పడానికి ట్రై చేయండి చాలు. आप कैसे हैं मैं बहुत ठीक हूँ, मैं आप बिल्कुल ठीक कहाँ हैं? बहुत ठीक हूँ, बिल्कुल बिल्कुल ठीक हूँ. बिल्कुल ठीक हूँ, आप कहाँ हैं? मैं अभी यहाँ यहाँ हूँ. हूँ क्या आप व्यस्त है मैं बहुत बिजी हूँ, वे कहाँ हैं? वे वहाँ है क्या वे अच्छा हैं, अच्छे हैं. अच्छे हैं? हाँ वे बहुत अच्छे हैं वे बहुत अच्छे हैं. అచ్చే హై. చూడండి ఒకసారి ఇక్కడ మీరందరూ ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారంటే మీ దగ్గర కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి అంటే, ఓకే, మీకు కొన్ని పదాలు అర్థాలు తెలుసుకోవాలి. ఒకసారి అందరూ మైక్స్ ఆఫ్ చేయండి, క్లారిటీ ఇస్తాను మీకు ఆ మిస్టేక్స్ మీకు రావు ఇంకా. ఓకే, ఏంటంటే చూడండి, ఓకే, తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకునేటప్పుడు ఈ పదాలు ఏవి మనకు తెలియవు కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే తడబాటు రావడం, మర్చిపోవడం ఇవన్నీ కామన్ అండి. ఓకే, అదే మీలో ఉన్న డిఫెక్ట్ ఏం కాదు. అర్థమైందా? నేను చెప్పలేకపోతున్నాను ఏంటి, ఇలాంటివి ఏమి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుని మిమ్మల్ని మీరు డిస్కరేజ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇదంతా కామన్ అనమాట. ఓకే, ఎందుకంటే కొత్త పదాలు ఇన్ని పదాలు నేర్చేసుకుని అవన్నీ చెప్పేయడం అంటే మామూలు విషయం కాదు. అయినా కూడా మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు, నిజంగా చాలా గ్రేట్ అది. ఓకే, మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే చూడండి, మీరు ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమనాలి? మంచిగా ఉన్నా, నేను బాగున్నాం, మంచిగా ఉన్నాం అని చెప్పడానికి అచ్చా, అచ్చే, అచ్చి అని 3 ఉన్నాయి కదా. దీంట్లో ఎప్పుడు ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు అచ్చే అనాలన్నమాట. అచ్చే అనాలి. ఓకేనా? అచ్చే అనేది యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి అది. ఓకే, మేము బాగున్నాము, వాళ్ళు బాగున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు మేము అంటే హమ్ అంటే మేము, హమ్ అచ్చే హే మేము బాగున్నాం. వాళ్ళు బాగున్నారంటే వే అచ్చే హే, వే అంటే వాళ్ళు. మరొక దగ్గర ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే చూడండి, వహా, ఓకే, యహా, అలాగే కహా. ఈ 3 చూడడానికి ఒకేలా ఉంటాయి. కానీ ఈ 3టికి అర్థాలు ఏంటంటే, వహ అంటే అర్థం ఏంటంటే, వహ అంటే అక్కడ. ఏంటిది? అక్కడ అని అర్థం. అక్కడ అని అర్థం. వహ అంటే అక్కడ, దూరంగా అక్కడ అని చెప్పడం అనమాట. అర్థమైందా? అలాగే మరి యహ అంటే ఏంటి అర్థం ఏంటి? ఇక్కడ. యహ అంటే. మరి కహ అంటే ఎక్కడ? వహ యహ కహ. అర్థమైందా? వహ యహ కహ. ఓకే, అచ్చి ఈ 3టికి అర్థం ఏంటంటే మంచి అని అర్థం, మంచిగా ఉండడం. కానీ ఎక్కడెక్కడ యూజ్ చేయాలంటే అచ్చే అనేది ఎప్పుడు కూడా ఎక్కువ మంది గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేయాలి. మేము, వాళ్ళు ఇలా చెప్పేటప్పుడు అచ్చే యూజ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా మీకు? అంతే, చాలా చాలా సింపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ అక్కడ ఉన్నారు. ఓకే, బిజీగా ఉన్నారు. బిజీని ఏమంటాం? వ్యస్త అంటాం. ఇప్పుడు అంటే అభి అంటే ఇప్పుడు అనమాట. అభి అంటే ఇప్పుడు. అభి రైట్ నౌ అని చెప్పడానికి అభి అంటాం. అభి అంటే అర్థం ఏంటి? చూసారు, ఎన్ని పదాలు నేర్చుకున్నాం మనం? ఇన్ని పదాలు నేర్చుకున్నాం. ఓకే, అలాగే చూడండి, వాళ్ళు అంటే ఏం చెప్తాం? వే అంటే వాళ్ళు అనమాట. వే అంటే వాళ్ళు. వే అంటే వాళ్ళు. ఓకేనా? ఓకే, ఆప్ అంటే మీరు. నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, ఏంటది? ఆప్ అనే పదం. ఆప్ అంటే తమరు లేదా మీరు అని రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట. ఓకేనా? ఈ పదాలకు అర్థాలు తెలిస్తే చక్కగా మీరు ఆ కాన్వర్జేషన్ మీ ఓన్గా మాట్లాడేస్తారు. మీరేం బైహార్ట్ చేయక్కర్లేదేమి, సింపుల్గా చెప్పేస్తారనమాట. ఓకే, అచ్చా, అచ్చే, అచ్చి మంచి, దాంట్లో అచ్చే యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది గురించి మాట్లాడుతాం. మీరు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా అడుగుతున్నాం కాబట్టి వాళ్ళు బాగున్నారు ఇలా చెప్తున్నాం కాబట్టి ఏం చెప్తున్నాం మనం? అచ్చే అని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, వహ అంటే అక్కడ, యహ అంటే ఇక్కడ, కహ అంటే ఎక్కడ, అభి అంటే ఇప్పుడు, వే అంటే వాళ్ళు, ఆప్ అంటే తమరు. వీటిని బాగా చదువుకోండి. చదివారంటే అది వచ్చినట్టే మీకు. ఆ కాన్వర్జేషన్ మీరు చెప్పేసి. ఓకే, నెక్స్ట్ నాగరాజు గారు, నాని గారు. సార్, నాగరాజు గారు మీరు రాహుల్. आप कैसे हैं? నాని గారు ఉన్నారా? सर, मैं बहुत
मैं बिल्कुल ठीक है मैं बिल्कुल ठीक हूँ हूँ मैं ठीक हूँ मैं बिल्कुल ठीक हूँ చూడండి ఇక్కడ ఎప్పుడు కూడా నేను ఉన్నాను, నేను బాగున్నాను అన్నప్పుడు ఏం చెప్తాం? నేను ఉన్నాను అని చెప్పాలి కదా. నేను ఉన్నాను అని చెప్పడానికి ఏం నేర్చుకున్నాం మనం? మే అంటే నేను. ఓకే, మే అంటే ఏంటి? నేను నేను అని అర్థం. మరి బాగున్నానులో ఉన్నాను ఉంది కదా, ఆ ఉన్నాను అని చెప్పడానికి ఏం చెప్తాం? హూ అంటాం. హూ అంటే ఉన్నాను ఉన్నాను నేను ఉన్నాను. మే హూ నేను ఉన్నాను. మే టీక్ హూ నేను బాగున్నాను. ఓకే, అలాగే మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు అన్నప్పుడు మీరు ఉన్నారు. ఆప్ అంటే మీరు. ఓకే, ఆప్ అంటే మీరు, మీరు లేదా తమరు లేదా మీరు. ఓకే ఓకే, ఉన్నారు ఎలా ఉన్నారు అని అడిగేటప్పుడు ఏం చెప్తాం? హై అంటాం అనమాట. హై అంటే ఉన్నారు. ఓకే, ఆ మధ్యలో కైసే ప్లేస్ చేస్తాం, ఎలా అని అర్థం. ఓకేనా? చూడండి, హై అంటే ఉన్నారు. ఆప్ హై మీ తమరు ఉన్నారు. మే హూ నేను ఉన్నాను. మే టీక్ హూ నేను బాగున్నాను. ఆప్ హై తమరు ఉన్నారు. ఆప్ కైసే హై తమరు ఎలా ఉన్నారు. ఎలా ఎలా అని అడగడానికి కైసే యూజ్ చేస్తాం. ఓకేనా సార్? మళ్ళీ స్టార్ట్ చేయండి ప్లీజ్. आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ अभी व्यस्त है क्या आप व्यस्त है? మీరు क्या आप व्यस्त है? मैं बहुत व्यस्त हूँ वे कहाँ है? వే కహా హై. వెరీ గుడ్. वे कैसा है? వే అక్కడ అని చెప్పడానికి ఏం वे చెప్తారు? వే. ఓకే, వన్ సెకండ్. కహా అంటే ఎక్కడ? కహా అంటే ఎక్కడ అని అర్థం. ఓకే, వే కహా హై వాళ్ళు ఎక్కడున్నారు? कहाँ है? సారీ, వే వహా హై. వన్ సెకండ్, ఎక్కడ కాదు కదా అది, అక్కడ. వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ అంటే ఏం చెప్తాం మనం? వహా అంటాం. వే వహా హై అది ఆన్సర్, అది క్వశ్చన్ కాదు. సారీ, వే వహా హై వాళ్ళు అక్కడ ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. ఉన్నారా? అడగండి. क्या वे अच्छे हैं? क्या वे अच्छे हैं? हाँ वे अच्छा हूँ వే అచ్చే है హై ఉన్నారు అని చెప్పాలి, అంతే కదా. వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఓకే తమరు ఉన్నారు, అలాగే వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్నారు అని చెప్పడానికి ఏమొస్తుంది? హై వస్తుంది అనమాట. ఓకే, ఆప్తో పాటు హై వస్తుంది, లేదనుకుంటే వేతో పాటు కూడా హై వస్తుంది. వే అంటే వాళ్ళు. ఓకే, మరి హై అంటే ఉన్నారు. ఓకే, వే హై వాళ్ళు ఉన్నారు. వే అచ్చే హై వాళ్ళు బాగున్నారు. ఓకే, సూపర్. అగైన్ वे कैसे हैं? आप कैसे है? आप మీరు आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं? సూపర్. मैं अभी यहाँ हूँ क्या 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 वे व्यस्त है? क्या आप व्यस्त है? क्या आप व्यस्त है? मैं बहुत व्यस्त हूँ वे वहाँ हूँ వే కహా హై. వే కహా హై वे వాళ్ళు ఎక్కడ कहाँ ఉన్నారు? है? వే వహా హై వాళ్ళు అక్కడ ఉన్నారు. वे वहाँ है क्या वे अच्छे हैं? हाँ वे अच्छा हूँ వే अच्छा అచ్చే है హై. ఓకే, వే అచ్చే హై వాళ్ళు బాగున్నారు. వాళ్ళు బాగున్నారు. సూపర్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రశాంతి గారు, రాజు గారు. నాగరాజు గారు, నాని గారు మైక్స్ ఆఫ్ చేయాలి. ప్రశాంతి గారు, రాజు గారు. ప్రశాంతి గారు మీరు రాహుల్. आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ क्या आप व्यस्त हैं? मैं बहुत व्यस्त हूँ वे कहाँ है? वे वहाँ है वे ठीक हूँ वे ठीक है. है क्या वे ठीक है? क्या वे ठीक है? क्या वे अच्छे है? क्या वे हाँ वे बहुत अच्छे हैं వే బహుత్ అచ్చే హై. అగైన్ ఇప్పుడు మేడం మీరు రవి, సార్ మీరు రాహుల్. आप कैसे हैं? मैं बिल्कुल ठीक हूँ आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ क्या आप व्यस्त है? मैं बहुत व्यस्त हूँ वे वहाँ है वे कहाँ हैं? वे वहाँ है क्या वे अच्छे हैं? हाँ वे अच्छे है వే బహుత్ అచ్చే హై. वे बहुत अच्छे సూపర్ ఎక్సలెంట్. ఓకే, క్లియర్. సో ఈ విధంగా మీరు ఈ డైలాగ్స్ అన్నీ కూడా, ఈ డైలాగ్స్లో ఉన్న పదాలు చాలా ఇంపార్టెంట్. పదాలు తెలిస్తే ఆటోమేటిక్గా డైలాగ్ వచ్చినట్టే మీకు. ఓకే, డైలాగ్ అంటే ఏమీ లేదు. డైలాగ్ అంటే మీరు ఏం బైహార్ట్ చేయక్కర్లేదు. అది మీరు పదాలు గుర్తుంటే చాలంతే. అచ్చా, అచ్చే, అచ్చి అంటే మంచి అని అర్థం. దీంట్లో ఎక్కువ మంది గురించి మాట్లాడినప్పుడు అచ్చే యూజ్ చేస్తాం. లేదా మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను బాగున్నానని చెప్పడానికి మనం జెంట్ అయితే అచ్చా అంటాము, లేడీ అయితే అచ్చి అంటాం. మే అచ్చా హూ అంటే నేను బాగున్నాను. మే అచ్చి హూ నేను బాగున్నాను లేడీ. అర్థమైందా? అలాగే వహ అంటే అక్కడ. యహ అంటే ఇక్కడ. కహ అంటే ఎక్కడ. అభి అంటే ఇప్పుడు. వే అంటే వాళ్ళు. ఓకే, వే వచ్చినప్పుడు కూడా ఏమొస్తుంది?
హై వస్తుంది. వే వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఎప్పుడు కూడా హై వస్తుంది. వే హై. అలాగే ఆప్ అంటే తమరు. తమరు తమరు అన్నప్పుడు ఎప్పుడు కూడా హై వస్తుంది. తమరు ఉన్నారు. ఓకే. మే నేను హూ ఉన్నాను. మే టీక్ హో నేను బాగున్నాను. మే అచ్చా హో నేను బాగున్నాను. మే అచ్చి హో నేను బాగున్నాను. ఇలా చెప్పొచ్చు. ఆప్ అంటే తమరు. ఆప్ కైసే హై. కైసా కైసే కైసీ. చూడండి ఎలా అని అడగడానికి ఏం చెప్తాం మనం? కైసా కైసే కైసీ. కైసా కైసే కైసీ. కైసా కైసే కైసీ. మూడింటికి అర్థం ఏంటి? ఎలా 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 అని అర్థం. ఓకే. ఎలా అనమాట. చెప్పండి ప్రశాంతి గారు, రమేష్ గారు, డౌట్స్ ఉన్నాయి మీకు? यस सर ఎస్ ప్లీజ్. मैं बहुत बड़ी हूँ అని అంటారు సార్. బడియా బడియా. అది బడి కాదు. బడి అంటే పెద్ద అని అర్థం. నేను చాలా పెద్ద అని చెప్పాలనుకున్నాను. బాగున్నారా అని అడిగితే मैं बहुत बड़ी हूँ అని అంటారు. బడి కాదు. బడి బడి అంటే వేరు. బడి వేరు, బడియా వేరు. బడా बहुत बढ़िया हूँ. చూడండి ఒకసారి. మీరు చెప్పింది ఏంటంటే ఏదైనా పెద్దగా ఉందని చెప్పాలనుకోండి, పెద్దగా ఉండని బడా అంటాం అనమాట. బడా. ఓకే. ఎక్కువ ఉన్నాయనుకోండి బడే అంటాం. బడే అంటే ఎక్కువ ఉంటే కనుక బడే అంటాం. ఎక్కువ అవన్నీ పెద్దగా ఉన్నాయని చెప్పాలనుకో వే బోత్ బడే హై. అవి చాలా పెద్దగా ఉన్నాయని. అదే ఒక లేడీ కానీ లేడీ నేను చాలా పెద్ద పెద్ద ఆవిడని చెప్పాలనుకున్నప్పుడు బడి అని చెప్పాలి. బడా బడే బడి అంటే పెద్ద అని అర్థం అనమాట. ఇది వేరు, ఇది వేరు. దీని అర్థం పెద్ద. మీరంటుంది ఏంటంటే నేను చాలా బాగున్నానని చెప్పడానికి అదేంటి అంటే బడియా బఢియా బఢియా బడియా అంటాం అనమాట. బడియా అంటే అర్థం ఏంటి? బాగుండడం. ఓకే. బాగుండడం, చాలా బాగుండడం, చాలా బాగుండడం అనమాట. ఓకే. బాగుండడాన్ని ఏమంటాం మనం? బడియా అంటాం. బడియా. మే బహుత్ బడియా హూ అనాలి. ఓకే. క్లియర్ కదా మేడం? క్లియర్ ఉంది మేడం మీ డౌట్? ఓకే. నెక్స్ట్ రమేష్ గారు చెప్పండి సార్. సార్ వే కైసే అనాలి కదా సార్? వే కైసే హై. వే వచ్చినప్పుడు కైసే వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది కదా, ఎక్కువ మంది కాబట్టి కైసే యూజ్ చేస్తాం. అర్థమైందా? వే కైసే హై. వాళ్ళు ఎలా ఉన్నారు? వే అచ్చే హై. సార్ ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా కైసే అని వాడచ్చా సార్? అంతే కదా. కైసే అంటే ఎక్కువ మంది గురించే. తమరు అని రెస్పెక్ట్ ఇచ్చినా కైసే అంటాం. మీరు ఎలా ఉన్నారు, తమరు ఎలా ఉన్నారు అంటే నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. మీరు ఒక్కరైనా కూడా నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి కైసే యూజ్ చేయాలి. అంతే తప్పిస్తే ఆప్ కైసా హై అనకూడదు. ఓకే. కైసా అంటే ఏంటంటే సింగులర్ కోసం యూజ్ చేస్తుంది అనమాట. నేను మిమ్మల్ని ఒక్కరైనా కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాను కాబట్టి కైసే అని యూజ్ చేస్తాను. ప్లూరల్ లాగే ఎలా ఉన్నారు అని చెప్పేటప్పుడు ఆ ఎలా అని చెప్పడానికి కైసే యూజ్ చేస్తాను. అర్థమైందా? అలా కాకుండా మీ అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను అనమాట. మీ అబ్బాయి నాకు తెలుసు. ఓకే. సో మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి నేను అడుగుతాను. ఓకే. అప్పుడేంటి అప్పుడు కైసా యూజ్ చేస్తాను. ఎందుకంటే అబ్బాయి ఒక్కడు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నేను. చిన్నడు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వట్లా. ఓకే. ఆప్కా బేటా కైసా హై అని అడుగుతున్నాను. అర్థమైందా? అదే మీ అమ్మాయి ఎలా ఉందని అడుగుతున్నాను. ఆప్కి బేటీ కైసీ హై. అక్కడ కైసీ యూజ్ చేస్తున్నాను. అక్కడ అబ్బాయి ఉంటే కైసా అంటున్నాను, అమ్మాయి ఉంటే కైసీ అంటున్నాను. మీ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఒక్కరైనా కూడా కైసే అంటున్నాను. అర్థమైందా? అలా ఎదుటి వ్యక్తి ఎవరో చూసుకుని ఆ పర్సన్ బేస్ చేసుకుని కైసా కైసే కైసీలు మారుస్తూ వెళ్తాం అనమాట. అలాగే అచ్చా అచ్చే అచ్చీలు కూడా మారుస్తూ వెళ్తాం. ఓకే. వాహ్ అచ్చా హై. అతను బాగున్నాడు. ఓ అచ్చీ హై. ఆమె బాగుంది లేదా మంచిగా ఉంది. ఓకే. వే అచ్చే హై. వాళ్ళు బాగున్నారు. అర్థమైందా? ఓకే సార్. దీని గురించి ఇంకా ముందు వెళ్ళే కొద్దీ క్లారిటీ వస్తుంది సార్. ఇంకా ఓకే. నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. గ్రామర్ రూల్స్ ఉంటాయి. అవన్నీ మనం తెలుసుకునే కొద్దీ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే. ఎక్కడ ఏది యూజ్ చేయాలి, ఎక్కడ ఏది యూజ్ చేయకూడదు అనేది మిమ్మల్ని మీరే జడ్జ్ చేసుకుంటారు. ఓకేనా? వెల్ డన్. నెక్స్ట్ నాగార్జున గారు డౌట్ ఉందా మీకు ఏమైనా? సార్ అది నిన్న క్లాస్ కి అటెండ్ అయ్యాను. అది లింక్ చేశాను సార్, కానీ అటెండ్ అవ్వలేకపోయాను సార్ నేను క్లాస్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేశారని అటెండ్ అవ్వలేకపోయారా? అంటే ఇంతేనండి. ఇప్పుడు ఎలాగ ప్రాక్టీషన్కి అటెండ్ అయ్యారో సేమ్ అలాగే బటన్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోతారు అంతే. లేదు సార్, నేను 9:35కి నేను క్లిక్ చేశాను కానీ అటెండ్ అవ్వలేకపోయాను సార్. ఏమీ లేదండి, సింపుల్ అనమాట. లైవ్ క్లాసెస్ అని చూసారా? ఈ లైవ్ క్లాస్ మీద క్లిక్ చేశారు. ఇప్పుడు ఎలా చేశారు అలాగే ఇప్పుడేమో జాయిన్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేశారు గ్రీన్ కలర్ దీనిపైన బటన్ పైన. మీరేం చేయాలంటే ప్రతిరోజు నైట్ 9:30కి ఈ బ్లూ కలర్ బటన్ పైన క్లిక్ చేయాలి అంతే. జాయిన్ అయిపోతారు. మరి ఎందుకు అవ్వలేదో ఏం ఇబ్బంది లేదు. ఓకే. మీకు ఆ క్లాసెస్ క్రిందే ఈరోజు నిన్న జరిగిన క్లాస్ని Day 2 కింద నేను పోస్ట్ చేస్తాను. నిన్న జరిగిన అయ్యో క్లాస్ జరిగిందండి. క్లాస్ జరిగింది. సో నేను నిన్న Day 2 క్లాస్ మొత్తం వీడియో పెడతాను నేను ఇక్కడ. అది చూడండి. ఇక్కడ జస్ట్ అలా ప్లే చేస్తే మీకు ప్లే అయిపోతుంది అంతే. ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. యాక్చువల్లీ Day 2 అప్లోడ్ చేయలేదు, Day 1 అప్లోడ్ చేసాము. ఇలా ప్రతిరోజు మీకు జరిగే క్లాసెస్ అన్ని కూడా ఒకవేళ మీరు ఆ రోజు క్లాస్ మిస్ అయితే, ఎప్పుడైనా ఏదైనా పని వల్ల మిస్ అయితే మీరు చూసుకోవచ్చు. సార్ ఒక స్మాల్ డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు మెటీరియల్ రిసీవ్ అయింది. ఫ్రీగా ఉన్న టైంలో ఇప్పుడు ఈ వొకాబులరీ సెంటెన్స్ చూసుకోవడానికి ఇది పాసిబుల్ అయితే సార్ దీంట్లో? లేదండి. ఈ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా
हाँ ఈ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా ఓన్లీ మీ మొబైల్లోనే చూసుకోవడానికి అవుతుంది, బుక్లో ఉండవు ఇవి. ओके బుక్లో లెసన్స్ ఉంటాయన్నమాట. బుక్లో లెసన్స్ అంటే ఏంటంటే ఎలా ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనే దానికోసం ఆప్ అంటే ఏంటి, హై అంటే ఏంటి, రెండింటిని ఎలా ఎలా ఫ్రేమ్ చేయాలి అనేది లెసన్ బై లెసన్ ఉంటుంది అనమాట బుక్లో. ओके ओके ఓకేనా? కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫోన్లోనే చూడొచ్చు. మీరు ఫోన్లోనే చూడడం కాదు, ఇది యాక్చువల్గా వినడం అనమాట. వినాలి మీరు. ఇది ప్లే చేసుకుని చక్కగా మీరు ఫ్రీ టైంలో వింటూ ఉండొచ్చు అనమాట వీటిని. ओके ओके వినడం వల్ల ఏమవుతుందంటే ఈ డైలాగ్స్ అన్ని మీకు బైహార్ట్ అయిపోతాయి. ఓకే, ओके అలా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసినకి వచ్చినప్పుడు ఇంకా స్పీడ్గా చెప్తారు, ప్లస్ టైం ఎక్కువ సేవ్ అవుతుంది, ఎక్కువ నేర్చుకోగలుగుతాం మనం. కాబట్టి అందరూ వింటూ ఉండండి. ओके सर ఎస్. రాజు గారు, రమేష్ గారు, శశిరేఖ గారు. రమేష్ జీ ఆప్ రాహుల్ హై. आप कैसे हो? मैं बिल्कुल ठीक हूँ। आप कहाँ हैं? मैं अभी यहाँ हूँ। क्या आप व्यस्त हैं? हाँ, मैं बहुत व्यस्त हूँ। वे वहाँ हैं। वे कहाँ है? वे वहाँ हो। वे वहाँ है. वे वहाँ है। हाँ, वे अच्छे हैं। क्या वे अच्छे वे हैं? बहुत अच्छे हैं। హా వే బహుత్ అచ్చే హై. వెరీ నైస్, సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్. సో మీరందరూ ఏం చేయాలంటే ఈ కాన్వర్జేషన్ వన్ రేపటికి బాగా ప్రాక్టీస్ చేసి రావాలి క్లాస్కి. ఓకే, ప్రాక్టీస్ చేయడం అంటే ఏం అవసరం లేదు, వినండి అంతే చాలు, వింటూ ఉండండి అంతే చాలు, ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయిపోతుంది. ఆ వినేటప్పుడు ఏం చేస్తారు, ఈ మధ్యలో గ్యాప్ ఇంక్రీజ్ చేసుకోండి బాగా. ఆ డైలాగ్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ వస్తుంది. ఓకే, ఆ గ్యాప్లో మీరు చెప్పుకుంటూ వెళ్ళండి, అలా ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకే, తర్వాత అలాగే డైలాగ్ వాళ్ళు ఏమైనా స్పీడ్గా చెప్తున్నారు అనుకోండి, స్పీడ్ కూడా తగ్గించుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ తగ్గించుకుంటే కొద్దిగా స్లోగా చెప్తారు డైలాగ్, సో దట్ ఇంకా బాగా మీరు క్లియర్గా వినొచ్చు అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాన్వర్జేషన్ 2. नमस्ते गीता जी, आप कैसी हैं? ఓకే, చూడండి ఇటు డైలాగ్ చూపిస్తాను చూడండి, డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను, మీరు ప్రాక్టీస్ చేయండి రేపటికి. చూడండి, నమస్కారం గీత గారు, మీరు ఎలా ఉన్నారు? నమస్కారం గీత గారు, మీరు ఎలా ఉన్నారు? నమస్తే లేదా నమస్కారం కూడా చెప్పొచ్చు అనమాట. నమస్కారం చెప్పొచ్చు లేదా నమస్తే అని చెప్పొచ్చు. నమస్కార్ గీతాజీ లేదా నమస్తే గీతాజీ. జీ అంటే గారు అని అర్థం అనమాట. ఎవరినైనా మనం గారు అని పిలవాలనుకున్నప్పుడు జీ అని యూజ్ చేయొచ్చు. గీతాజీ గీత గారు, అధ్యాపక్ జీ ఉపాధ్యాయుడు గారు, డాక్టర్ జీ డాక్టర్ గారు, ఇలా యూజ్ చేస్తాం. దీనికే సాహబ్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సాహబ్ అంటారు. ఓకే, సాహబ్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దీన్నే ఈ హా అని పలకకుండా సాబ్ అంటూ ఉంటారు. సాహబ్ కాస్త సాహబ్ అయింది, అదే మొత్తానికి సాబ్ అయిపోయింది అనమాట. ఓకే, మనకు సినిమాలు కూడా వచ్చాయి దీని మీద. వకీల్ సాబ్, పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్. ఓకే, ప్రభాస్ మూవీ రాజా సాబ్. ఓకే, అదేంటంటే జనరల్గా ఏంటంటే అదేంటది సాబ్ కాదనమాట, సాహబ్ అంటే అర్థం ఏంటంటే గారు అని అర్థం అనమాట. డాక్టర్ సాహెబ్ అంటే డాక్టర్ గారు, డాక్టర్ సార్ అని అర్థం అనమాట. అర్థమైందా? దాన్నే సింపుల్గా అయితే రెగ్యులర్ లాంగ్వేజ్లో జీ అంటూ ఉంటారు. జీ, గీతాజీ, రామ్జీ, ఇలా జీ అని యూజ్ చేస్తూ. ఓకేనా? ఆప్ కైసీ హై. సార్ ఇక్కడ కైసీ ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. కైసా, కైసే, కైసీ. ఇక్కడ ఎవరి గురించి ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ సీత గీతతో మాట్లాడుతుంది. కాబట్టి ఇద్దరు కూడా లేడీస్ కాబట్టి గీతను ఏమడుగుతుంది? కైసీ. అక్కడ లేడీ కాబట్టి కైసీ వచ్చింది. మనం ఎవరినైనా లేడీని మీరు ఎలా ఉన్నారని అడగాలనుకున్నప్పుడు కైసే కంటే కూడా కైసీ కరెక్ట్ అనమాట. కైసీ యూజ్ చేసి చెప్తాం. ఓకే, ఆప్ కైసీ హై. అర్థమైందా? నమస్తే గీతాజీ, ఆప్ కైసీ హై. నమస్తే గీత గారు, మీరు ఎలా ఉన్నారు? అప్పుడు గీత అంటుంది ఏమని? నమస్తే సీతాజీ, మే బిల్కుల్ ఠీక్ హూ. నేను చాలా బాగున్నాను. ఆప్ అభీ కహా హై. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఓకే, నెక్స్ట్ మే అభీ ఘర్ పర్ హూ. నేను ఇప్పుడు ఇంటి వద్ద ఉన్నాను. నేను, అభి ఇప్పుడు, ఘర్ ఇల్లు, పర్ వద్ద, హూ ఉన్నాను, నేను ఇంటి వద్ద ఉన్నాను. మే ఘర్ పర్ హూ. ఓకే, నెక్స్ట్ యహ్ నయీ సాడీ కైసీ హై. యహ్ అంటే ఈ. ఓకే, సాడీ అంటే చీర అనమాట. సాడీ అంటే చీర. నయీ సాడీ అంటే కొత్త చీర. నయీ సాడీ అంటే కొత్త చీర. ఎలా ఉంది అంటే కైసీ హై, ఎలా ఉంది. యహ్ నయీ సాడీ కైసీ హై. ఓకే, ఏ నయీ సాడీ కైసీ హై. నెక్స్ట్, ఇది నిజంగా చాలా అందంగా ఉంది, ఇది చాలా ఎర్రగా ఉంది. యహ్ ఇది సచ్మే అని చెప్పొచ్చు. నిజంగా అంటే సచ్మే అని చెప్పొచ్చు, లేదా సచ్ముచ్ అని చెప్పొచ్చు. చాలా నిజంగా, సచ్ముచ్. ఓకే, బహుత్ చాలా, సుందర్ హై అందంగా ఉంది. ఓకే, ఇది చాలా ఎర్రగా ఉంది. యహ్ ఇది బహుత్ చాలా, లాల్ అంటే ఎరుపు అనమాట. చూసారు ఎన్ని పదాలు నేర్చుకుంటున్నాము? సచ్ముచ్ అంటే నిజంగా, సుందర్ అంటే అందం. ఓకే, అలాగే సాడీ అంటే చీర, ఘర్ అంటే ఇల్లు, బహుత్ అంటే చాలా, లాల్ అంటే ఎరుపు అనమాట. లాల్ అంటే ఎరుపు.
లాల్ హై. ఇది చాలా ఎర్రగా ఉంది. అంతే అంతే. ఓకే. నమస్తే గీతాజీ ఆప్ కైసీ హై. నమస్తే సీతాజీ మే బిల్కుల్ ఠీక్ హూ. ఆప్ అభి కహా హై. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మే అభి ఘర్ పర్ హూ. నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను. ఏ నయీ సాడీ కైసీ హై. ఈ కొత్త చీర ఎలా ఉంది? ఏ సచ్ముచ్ బహుత్ బహుత్ సుందర్ హై. ఇది చాలా నిజంగా చాలా అందంగా ఉంది. ఓకే. ఏ బహుత్ లాల్ హై. చాలా ఎర్రగా ఉంది. సింపుల్. ఓన్లీ 4 డైలాగ్స్ కాబట్టి ఎవరు రెడీగా ఉన్నారు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు రెడీగా ఉన్నారు చెప్పడానికి? ప్రశాంతి గారు ఔర్ లక్ష్మి. ఓకే. ప్రశాంతి గారు మీరు సీత, లక్ష్మిను గీత అమ్మ. ఓకే 1 సెకండ్ చెప్పేసేయండి. ముందు చూసి చెప్పండి, దాని తర్వాత నేను డైలాగ్స్. नमस्ते गीता जी आप कैसी हैं? हाँ बिल्कुल। చెప్పమ్మా ఫాస్ట్గా. हाँ बिल्कुल। ఓకే స్క్రీన్ డిస్ప్లే అవుతుంది కదా? यस सर। చెప్పమ్మా లక్ష్మి. హలో ఏమైంది? सर नमस्ते सीता जी मैं बिल्कुल टीका हूँ आप अभी कहाँ हैं? 1 సెకండ్. టీకా కాదు ఇది టీక్. ఓకే టీక్ అన్నమాట. టీక్. ఓకే. ఎప్పుడైనా కూడా మనకి హిందీలో చివర్లో ఉన్న అక్షరం కానీ, ఓకే ఇప్పుడు కా ఉందనుకోండి, చివరిలో ఉన్న అక్షరం కా ఉంటే దాన్ని క్ అని పలకాలన్నమాట. అలాగే డా ఉందనుకోండి, దీన్ని ఎలా పలకాలి? డ్ అని పలకాలి. ఓకే. రా ఉందనుకోండి, దీన్ని ఎలా పలకాలి? ర్ అని పలకాలి. ఇలా దీన్ని కట్ చేసి పలకాలన్నమాట. ఎప్పుడైనా కూడా చివరిలో వచ్చే బిల్కుల్ ఈ లా ఉంది, దీన్ని లా అని పలకట్లేదు మనం. ఏం పలుకుతున్నాం? ఇల్ బిల్కుల్ అంటున్నాం అనమాట. అర్థమైంది? ఇక్కడ పా ఉంది, దీన్ని ఎలా పలుకుతున్నాం మనం? ఆ పా అంటలేదు, ఆ ప అని పలుకుతున్నాం. అర్థమైందా? అలా ఒకవేళ ఎప్పుడైనా ఒక లెటర్కి ఎటువంటి దీర్ఘాలు లేకుండా ఒక అక్షరంలాగా వచ్చిందనుకోండి, లా కా పా ఇలాంటి అక్షరంలాగా వస్తే కనుక చివరిలో దాన్ని పొల్లి పలకాలన్నమాట. అంటే బిల్కుల్ ఇల్, టీక్ ఇక్, ఆప్ ఉప్. ఓకే. అలా చివరిలో కట్ చేసి పలకాలి, పూర్తిగా పలకూడదు. కాబట్టి టీకా కాదు, ఇది టీక్. ఓకే. నమస్తే సీతాజీ మే బిల్కుల్ ఠీక్ హూ. आप अभी कहाँ है? वेरी गुड. नेक्स्ट. मैं अभी घर पर हूँ यह नई साड़ी कैसी है? यह सचमुच बहुत सुंदर है यह बहुत लाल है. వెరీ గుడ్. మళ్ళీ యహ అంటున్నావు అమ్మ ఇక్కడ నువ్వు. ఇది హా అని పూర్తిగా పలకూడదు కదా. ఏం చేయాలి? హ్ అనాలన్నమాట. యహ్ అనాలి, యహ కాదు. ఓకే. చివరిలో ఏదైనా కూడా ఇలా అక్షరం ఎటువంటి దీర్ఘాలు లేకుండా వచ్చింది అంటే దాన్ని మనం పొల్లి పలకాలి. అంటే హ్. ఓకే. సచ్ముచ్ చ్ అంటే అంతే తప్ప సచ్ముచా అనకూడదు అనమాట. ఓకే. ఇది బహుత్. ఓకే. బహుతా అనకూడదు. సుందర్ ర్, సుందరా అనకూడదు. అర్థమైందా? యహ్ సచ్ముచ్ సుందర్ హై, యహ్ బహుత్ లాల్ హై. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇంకెవరున్నారు? ప్రశాంతి గారు, అనూష గారు. ప్రశాంతి గారు మీరు సీత. नमस्ते गीता जी आप कैसी हैं? नमस्ते सीता जी मैं बिल्कुल ठीक हूँ आप अभी कहाँ है? मैं अभी घर पर हूँ यह नई साड़ी कैसी है? यह सचमुच बहुत सुंदर है यह बहुत लाल है. సూపర్ మేడం. ఓకే నెక్స్ట్ ప్రాక్టీస్ మోడ్ తీసుకుందాం. ఓకే. नमस्ते गीता जी आप कैसे हैं? కైసీ హై. सॉरी आप कैसी हैं? नमस्ते सीता जी मैं बिल्कुल ठीक हूँ आप कहाँ है? आप अभी कहाँ है? आप अभी कहाँ है? मैं अभी घर पर हूँ नई साड़ी कैसी है? यह सचमुच सुंदर है यह बहुत लाल है. वेरी गुड. यह सचमुच बहुत सुंदर है यह बहुत లాల్ హై. వెల్ డన్. సూపర్. ఈ 2 కాన్వర్జేషన్స్ రేపటికి బాగా ప్రాక్టీస్ చేసి రండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి. ఓకే. వింటూ ఉండండి. ఆ డైలాగ్స్ మీరు ఓన్గా చెప్పుకుంటూ ఉండండి. ఓకే. ఈ డైలాగ్స్ ప్రతిరోజు యూజ్ చేసేవి ప్లస్ అలానే చాలా సింపుల్గా ఉన్నాయి. ఓకే. ఆ సింపుల్గా ఉన్న వాటిలోనే మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకే. మరి వొకాబులరీ ఎవరిని ప్రాక్టీస్ చేశారండి? ఒక 5 minutes వొకాబులరీ ప్రాక్టీస్ చేసేసి ఆపేద్దాం. ఓకేనా? మీరు టైప్ చేయాలి. యాక్చువల్గా ఎవరిని ప్రాక్టీస్ చేశారో టైప్ చేయండి. ఎవరిని వర్డ్స్ ప్రాక్టీస్ చేశారు వొకాబులరీలో? అనూష గారు 45 చేశారు. వెల్ డన్ మేడం. సూపర్. సో ఒక్కసారి ఆ 45 చూసేద్దామండి. ఆ 45 చూసేద్దాం. ఓకే. ఆ 45 చూడాలంటే ఫస్ట్ 1 సెకండ్ ఇంగ్లీష్ వొకాబులరీ. ఓకే. సో మీకు ఏమైనా ఇది హిందీలో వస్తుందంటే యాక్చువల్గా తెలుగులోనే వస్తుంది అక్కడ డిస్క్రిప్షన్. ఒకవేళ అలా తెలుగులో అంటే హిందీలో వస్తుంటే కానీ మీరు తెలుగులోకి కన్వర్ట్ చేసుకోండి ఇది. ఓకే. ఇక్కడ తెలుగుగా పెట్టుకోండి సరిపోతుంది. అయినా కూడా హిందీలోనే వస్తుంది అది. సరే నో ప్రాబ్లం.
ఓకే, చూడండి ఫస్ట్ మనం 5 వర్డ్స్ మెమరీ టెస్ట్. చెప్పండి మేడం. ఉదరం, ఉదరం ఏంటిది? ఇంగ్లీష్ వచ్చింది ఏంటిది? 1 సెకండ్. ఇది ఇంగ్లీష్ వొకాబులరీ అనుకుంటాను. 1 సెకండ్. 164. ఓకే, ఇది మీ దగ్గర నుంచి అవుద్ది అనుకుంటాను. మేడం చెప్పండి. నువ్వు, तुम, తుమ్. మేము, आप, మేము. सॉरी हम, హమ్. ఓకే, నెక్స్ట్. నీవు చనువుగా, तू, తూ. మీరు, आप, ఆప్. నేను, मैं, మే. నేను, मैं, మే. ఉన్నాను, हूँ, హో. వారు లేదా అవి దూరంగా ఉన్నవి, वे, వే. మేము, हम, హమ్. నీవు, तुम, తుమ్. ఎవరైనా ఆఫీసర్స్ వాడికి లేట్ అవుతుంటే మీరు లెఫ్ట్ అవ్వచ్చండి, ఇబ్బంది లేదు. ఓకే, నెక్స్ట్. మీరు, आप, ఆప్. వీరు లేదా ఇవి, वह, వీరు లేదా ఇవి. यह सर, सॉरी यह, ఎక్కడ ఆప్షన్స్ లేదు. ये, सॉरी सर ఏ, ये, ఏ. వెరీ గుడ్. ये, నెక్స్ట్. ఇతడు, ఈమె, ఇది. यह सर, యహ్. అతడు, ఆమె, అది. वह सर, వహ్. వెరీ నైస్. నెక్స్ట్. నీవు చనువుగా, तू, తూ. వెల్ డన్. సూపర్ మేడం, సూపర్. అతడు, ఆమె, అది. वह, వహ్. ఉన్నాడు లేదా ఉన్నది, हो, ఉన్నాడు లేదా ఉన్నది. అతనున్నాడు, ఆమె ఉన్నది. सर हाई सर, హే. నెక్స్ట్. నీవు చనువుగా, तू, తూ. మీరు, आप, ఆప్. నీవు, तुम, తుమ్. ఇతడు, ఈమె, ఇది. यह सर, యహ్. నేను, मैं, మే. మంచి, अच्छा, అచ్చా, అచ్చి. వెరీ నైస్. నెక్స్ట్. వీరు లేదా ఇవి. वीरू सर, ఆ, यह सर, వీరు లేదా ఇవి. वीरू, यह सर, యహ్ అంటే ఏంటి? ये, ఇతడు, ఈమె, ఇది అని దగ్గర వాళ్ళని పిలవడానికి యహ్ యూజ్ చేస్తాం. సింగులర్ అనమాట. సింగులర్ కోసం ఇతడు, ఈమె, ఇది ఒక్కళ్ళు ఉంటే కనుక యహ్ యూజ్ చేస్తాం. యహ్ అంటే ఒక్కళ్ళ కోసమే. ఇతడు లేదా ఈమె, ఇది రిమోట్ అని చెప్పాలనుకున్నప్పుడు యహ్ రిమోట్ హై అంటే ఇది అని చెప్పడానికి యహ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ఇవి అని చెప్పాలనుకోండి, ఇవి ఎక్కువ ఉన్నాయి, ఇవి లేదా వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఏ అని చెప్పాలి. యహ్ కాదనమాట. ఓకేనా? ఏ. ఓకే. బాగు. ठीक, ఠీక్. ఓకే. అచ్చా, అచ్చి కూడా చెప్పొచ్చు. అచ్చా, అచ్చి అంటే మంచి అనమాట. ఠీక్ అంటే బాగు. ఉన్నారు, ఉన్నవి. हाई, హే. వెరీ గుడ్. హే. మేము. हम, హమ్. సూపర్ అండి, సూపర్. ఉన్నావు. హో. ఉన్నావు. నెక్స్ట్. వారు, అవి దూరంగా. वे, వే. మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? మీరు మైక్ ఆఫ్ చేసుకుని. ఓకే. ఉన్నాను. हूँ, హో. వెల్ డన్, సూపర్. ఇతడు, ఈమె, ఇది. यह, యహ్. గృహిణి. गृहिणी, మీరు. आप, ఆప్. ఉన్నావు. హో. మంచి. अच्छा, अच्छी, అచ్చా, అచ్చి. మేము. हम, హమ్. లో. మే. నుండి. సే. ఆనందం. ఖుష్. నీవు చనువుగా, తూ. ఉన్నారు, ఉన్నవి. హే. కాదు, లేదు. నహి. ఉన్నాను. హో. నీవు. తుమ్. అతడు, ఆమె, అది. వహ్. బాగు. ఠీక్. అవి, వారు దూరంగా ఉన్న వాళ్ళని. వే. నేను. మే. ఉన్నాడు, ఉన్నది. హే. వీరు, ఇవి. ఏ. వే అంటే వారు, అవి కదా. ఏ. ఎక్కువ మంది దగ్గరగా ఉన్నప్పుడు, దగ్గరగా ఎక్కువ వస్తువులు, ఎక్కువ మంది మనుషులు ఉన్నప్పుడు ఏ యూజ్ చేయాలి. వెల్ డన్. నెక్స్ట్. చెప్పండి. అక్కడ. వహా. గృహిణి. కాదు, లేదు. నహి. నీవు. తుమ్. అవి, వారు. सर वारू अभी వే. ఉన్నాను. హో. హో అంటే ఉన్నాను. బాగు. ఠీక్. ఇతడు, ఈమె, ఇది. యహ్. మంచి. अच्छा, అచ్చా, అచ్చే, అచ్చి. వెరీ గుడ్. వీరు లేదా ఇవి. वीरू ఏ. ఉన్నారు, ఉన్నవి. హే. వెరీ నైస్. ఆనందం. ఖుష్. ఆనందం. అందమైన. సుందర్. లో. మే. నుండి. సే. ఇక్కడ. యహ. మీరు. ఆప్. పెద్ద. బడా, బడే, బడి. చిన్న. छोटा, చోటే, చోటి. అతడు, ఆమె, అది. వహ్.
వెల్ డన్ సూపర్ అండి సూపర్. సో ఇలా మీరు ఈ టూల్తో ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట చక్కగా మీ అంతటి మీరుగా చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్రెడీ అనూష గారు 45 వర్డ్స్ ప్రాక్టీస్ చేసి ఉన్నారు. ఓకే, రేపు మళ్ళీ మరిన్ని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యవాద్. శుభదిన్.